GMR Shopping Mall grand opening on 10th September in Miapur. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 20-30 ఇయర్స్కే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అందుకే హెల్తీగా ఉందామని జిమ్కి వెళ్ళేసి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కూడా సడన్గా పడిపోయి అప్పటికప్పుడే చనిపోతున్న సినారియోస్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎలా మనం అవన్నీ ప్రివెంట్ చేయగలం? అంటే ఏం చేసినా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? దానికి ఫుడ్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు, కాస్మెటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. హార్ట్ అటాక్స్కి 20-30 ఇయర్స్కి అసలు సంబంధమే లేదు ఇంతకు ముందు మాట్లాడితే. అవునండి. కానీ ఇప్పుడు 20-30 చిన్నప్పుడే అసలు సంబంధమే లేకుండా చూస్తూ చూస్తూ పడిపోవడం, ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోవడం, నడుస్తూ పడిపోవడం, పాటలు వింటూ పడిపోవడం, డాన్స్ చేస్తూ పడిపోవడం, వెంటనే చనిపోతున్నారు కూడా. ఎందుకని అలా జరుగుతుందంటారు? ఫస్ట్ సో ఒక కాలంలో హార్ట్ అటాక్ అనేది కాజ్ ఏముండేది అంటే, ఇప్పుడు హార్ట్లో బ్లాక్స్ రావడము, లేదు అంటే కొంతమందికి హార్ట్లో ఏమైనా స్ట్రక్చరల్ ఫంక్షనల్ ప్రాబ్లం రావడము అనేది కారణం ఉండేది. సో ఇవన్నీ ఎట్లా మీకు 40s 50sలో వస్తాయి కనుక మనకి ఒక అన్నప్పుడు ఎట్లా ఉండేదంటే 40-50 వాళ్ళకి మనం హార్ట్ అటాక్ అనేది వినేవాళ్ళం. కానీ ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఏమవుతుంది అంటే మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ అనేవి చాలా వస్తున్నాయి. అండ్ దే ఆర్ బికమింగ్ ద నంబర్ 1 కాజ్ ఫర్ హార్ట్ అటాక్స్ అన్నమాట. సో అసలు ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒబేసిటీ అనేది అందరూ ఏమనుకుంటారు దట్ మన ఉన్న ఐడియల్ వెయిట్ కంటే 30 కిలోస్ 40 కిలోస్ పెద్దగా ఉన్నాము, లేదంటే 100 కిలోస్ పైన ఉన్నాము అంటే ఒబేసిటీ అని. కానీ అలా కాదు, మనకి ఒక ఐడియల్ వెయిట్ అనేది ఉంటుంది. సో మన హైట్కి తర్వాత మన నార్మల్ ఏజ్కి ఒక బిఎంఐ అనేది క్యాల్కులేషన్ చేస్తాం అనమాట. సో దాన్ని బట్టి ఆ వెయిట్ కంటే మనకి ఎక్కువ ఉందనుకోండి, ఎంతైనా మనం దానికంటే ఒక 4 కిలోస్ ఎక్కువ ఉన్నా కానీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఓవర్ వెయిట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే మన బాడీలో ఫ్యాట్ అయితే ఏది సర్క్యులేట్ అవుతూ ఉంటుందో అది ఎక్కువ అయిపోతుంది. మన హార్ట్ మీద స్ట్రెస్ చాలా ఎక్కువ పడుతుంది. రెండోది మన బీపీ, పల్స్ ప్రెషర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళి హై స్ట్రెస్ హై ఇంటెన్సిటీ చేశారు అంటే, మీరు చెప్పినట్టు డాన్స్ అయినా అవ్వచ్చు, కొంతసేపు హెవీ సూట్ కేస్ ఎత్తడము, లేదంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా అది ఏమవుతుందంటే హార్ట్ మీద స్ట్రెస్ వచ్చి సడన్ గా అది ఒకసారి ఇట్ గివ్స్ అవే అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే పూర్ న్యూట్రిషన్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఫుడ్ ఏమైతే తింటున్నామో దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ చాలా తక్కువ అయిపోయింది. ముందంటే మనం హోమ్ కుక్డ్ మీల్స్ తినేవాళ్ళం, ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది తినేవాళ్ళం. దాంట్లో మనకి ప్రోటీన్స్ ఉండేవి, కర్రీస్లో మనకి అన్ని కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో అలా ఒక బ్యాలెన్స్ డైట్ తినేవాళ్ళం కనుక మనకి హార్ట్లోకి వెళ్ళే న్యూట్రియంట్స్ కూడా చాలా మంచిగా ఉండేవి. ఇప్పుడు మనం తినే ఫుడ్ అన్ని ఎట్లా ఉంటుంది, చాలా ఎక్కువ ఫ్యాట్ బేస్డ్, ఆయిలీ, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం ప్రాబ్లం కాదు, అంటే మీరు ఒక 15 ఇయర్స్ కుర్రాడు తింటున్నాడు అంటే ఆ టైంలో ఉండదు. కానీ అదే హ్యాబిట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ అయిందనుకోండి, బై ద ఏజ్ ఆఫ్ 20-25 ఇట్ అక్యూములేట్స్ ఇన్ ద బాడీ. సో దాంతో ఏమవుతుంది, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము, లిపిడ్స్ అమౌంట్ పైకి కిందకి అవడము, ఇలాంటివి అయితే మన హార్ట్ బికమ్స్ వెరీ సెన్సిటివ్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ స్టైల్లో ఉన్నది స్లీప్. సో మనకి స్లీప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇట్స్ లైక్ అ రీసెట్ బటన్. సో మనం డేలో ఎంత స్ట్రెస్ పడినా కానీ, మన బాడీకి ఎంతైనా మనం పెట్టినా కానీ, నైట్ ఒక 8 hours పడుకున్నామంటే బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం టు రిపేర్ ఇట్ సెల్ఫ్ అనమాట. అందుకే 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటారు. ఇప్పుడు మీరు చూసారు చాలా మంది పడుకున్నా కానీ మధ్యలో లేవడము, చాలా లైట్ స్లీప్గా ఉండడము, లేదంటే ఏదో లైక్ అన్ఈవెన్ టైమ్స్కి లేవడము, ఇలా ఉంటుంది. దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫుల్ స్లీప్. సో మీరు ఎనీవన్ షుడ్ హ్యావ్ ఒక 6 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ డీప్ స్లీప్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది, తర్వాత ఇట్ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ డేకి కావాల్సిన మన బాడీలో హార్మోన్స్ అయినా కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ అయినా కానీ, న్యూట్రియంట్స్ అయినా కానీ మన బాడీ అబ్జార్బ్ చేసి ప్రొడ్యూస్ చేయడానికి టైం దొరుకుతుంది అనమాట. సో మన ఉన్న లైఫ్ స్టైల్లో ఎట్లా, ఫాస్ట్ లైఫ్ స్టైల్లో మనం బాడీలోకి న్యూట్రిషన్ సరిగ్గా ఇవ్వట్లేదు, దాన్ని రిపేర్ చేయడానికి కూడా టైం ఇవ్వట్లేదు, ప్లస్ మన హార్ట్ మీద లోడ్ చాలా ఎక్కువ వేస్తున్నాం. సో దాని మూలంచి సడన్ ఇప్పుడు చూడండి, మీరు ఒక కార్ని కూడా
కంటిన్యూస్గా ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో అలానే డైలీ వాడుతున్నారు అంటే ఎప్పుడో అప్పుడు సడన్గా ఇంజిన్ విల్ గివ్ అవే అండ్ కార్ ఆగిపోతుంది. ఎస్. మన హార్ట్ కూడా అట్లనే సేమ్. ఓకే. బట్ కొంతమంది మంచి స్లీప్ తీసుకుంటారు, మంచి ఫుడ్ తీసుకుంటారు, జిమ్లో వర్కౌట్స్ చేస్తుంటారు, అదే జిమ్లో పడిపోయి అప్పటికప్పుడు ఆన్ స్పాట్ చనిపోతుంటారు. మరి వాళ్ళ గురించి? సో అలాంటి వాళ్ళకి వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ ఆల్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జిమ్కి వెళ్తున్నారు అంటే దానికి ముందు ఒక ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. మన హార్ట్ రిలేటెడ్ ఒక 3-4 టెస్ట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిపి అంటాం, అంటే మనకి బాడీలో ఎంత ఐరన్ ఉంది, ఎంత హిమోగ్లోబిన్ ఉంది దాంట్లో తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఒక బేసిక్ ఈసీజీ. అంటే చాలా మంది అనుకుంటారు ఈసీజీ మనకి ఎందుకు అవసరము, ఏమైనా సర్జరీస్ అవన్నీ అయితే కదా అని. కానీ మీరు వెయిట్ ట్రైనింగ్కి వెళ్తున్నారు అంటే కంపల్సరీగా ఒకసారి ఈసీజీ బేస్ లైన్ చేయించుకోవాలి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, అంటే ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలో బీపీ ఉంది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా స్టెంట్స్ వేసారు, ఎవరైనా ఉండొచ్చు, మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు 2D ఎకో అండ్ TMT అంటాం అన్నమాట, స్ట్రెస్ టెస్ట్. ఇవి రెండు చేయించుకోవాలి. సో ఇది టెస్ట్ పరంగా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఇస్ ఎప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ ఆడాలంటే కూడా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, మీకు మనం లోకల్ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత మనం పంపిస్తాం. సో అలానే చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తారు, డైరెక్ట్ గా వెళ్ళి నేను ఫస్ట్ డే నుంచే ఒక 50 కిలోస్ ఎత్తుతాను అట్లా అన్నట్టు అనుకుంటారు. అలాంటప్పుడు మీ హార్ట్ ప్రిపేర్డ్ ఉండదు. సో మీరు సడన్ గా దాని మీద చాలా ఎక్కువ స్ట్రెయిన్ పెడుతున్నారు కనుక స్టార్ట్స్ లో యోగా చేయండి, షార్ట్ కార్డియో చేయండి, అంటే మీరు ట్రెడ్మిల్ మీద రన్నింగ్ అయినా కానీ, లేదు అంటే బాక్సింగ్ అయినా, ఇట్లా షార్ట్ ఫార్మాట్ కార్డియో ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేయండి. దెన్ వెయిట్ ట్రైనింగ్ స్లోగా స్టార్ట్ చేయండి, ఆల్వేస్ స్టార్ట్ స్లో. అంటే ఈవెన్ 10 కిలోస్తో 20 కిలోస్తో స్టార్ట్ చేసి దెన్ బిల్డ్ ఇట్ అప్. చాలా మందికి ఏమనిపిస్తుంది, అదొక మ్యాటర్ ఆఫ్ ఈగో అయిపోతుంది, ఈగో లిఫ్టింగ్. నేనేంటి 10 కిలోలు నేను ఎందుకు ఎత్తాలి, నేను 50 ఎత్తచ్చు కదా అని. బట్ మన హార్ట్కి అది అలవాటు అవ్వాలన్నమాట. సో మీరు 10 కిలోస్ ఎత్తినా ఒక 10 కిలోస్కి ఒక 100 రెప్స్ ఆర్ 50 రెప్స్ చేయగలుగుతున్నారు అంటే దెన్ గో ఫర్ 50 కిలోస్. చాలా మంది ఎట్లా అనుకుంటారంటే నేను 50 కిలోస్ ఒక 2 రెప్స్ ఎత్తానంటే ఐఎమ్ గ్రేట్ అని. అలా ఉండకూడదు. ద ఐడియా ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ మన స్టామినాతో పాటు ద క్వాలిటీ ఆఫ్ వెయిట్ షుడ్ ఆల్సో బి ఇంపార్టెంట్. అదే డెడ్ లిఫ్ట్ కూడా చేస్తుంటారు కొంతమంది. ఇట్ ఈస్ కాల్డ్ as డెడ్ లిఫ్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మనల్ని డెడ్ వరకు తీసుకెళ్తది కాబట్టి. అది కూడా ఇట్లా ఎత్తేసి పడిపోతుంటే అప్పటికప్పుడు వచ్చి హార్ట్ మీద ఇట్లా కొట్టి లేచిన వాళ్ళు బోల్డ్ అన్న మంది ఉంటారు. సో డెడ్ లిఫ్ట్ కూడా ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అండి. అంటే మన వెయిట్ ట్రైనింగ్ లో కూడా మనకు ఒక గోల్ ఉండాలి, మనం అసలు ఎందుకు చేస్తున్నాం వెయిట్ ట్రైనింగ్. ఇప్పుడు మన ఏ బాడీ పార్ట్ ని మనం స్ట్రెంథెన్ చేసుకున్నాం. కొంతమందికి లోవర్ బాడీ ఇంపార్టెంట్ ఉంటుంది, బ్యాక్ ఇంపార్టెంట్ ఉంటుంది, కొంతమందికి చెస్ట్. సో అలాంటి వాటికి వేరే ఎక్సర్సైజెస్ కూడా చాలా ఉంటాయి. డెడ్ లిఫ్ట్ అకార్డింగ్ టు మీ ఇస్ వెరీ హై రిస్క్ అండ్ లో రివార్డ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేయకుండా ఎత్తామనుకోండి బ్యాక్ లో డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా అని మనం కంటిన్యూస్ గా ఎత్తితే కూడా ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ ఇంపాక్ట్ అవుతాయి. దానికంటే మీరు మిగతా చేయొచ్చు, లంజెస్ చేసేయచ్చు, మనము స్క్వాట్స్ చేయొచ్చు, దే ఇన్వాల్వ్ అదర్ గ్రూప్ ఆఫ్ మసిల్స్ అన్నమాట. సో హార్ట్ డిసీజ్ ఎప్పుడు వస్తుందని తెలీదు, అసలు ఎలా ప్రివెంట్ చేసుకోగలం మనం? సో దీనికి బేసిక్ యాట్ హోమ్ కొన్ని ఉంటాయి, తర్వాత ఏమో మనం సప్లిమెంట్స్ అవన్నీ ద్వారా కొన్ని చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డయట్. సో మీరు ఒక వీక్లో అట్లీస్ట్ యూ షుడ్ బి ఈటింగ్ అట్ హోమ్ ఫర్ 15 టైమ్స్. అంటే ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఒక రోజుకి 3 మీల్స్ అనుకున్నాం అనుకోండి, 7 డేస్కి 21 మీల్స్. సో ఆ 21 మీల్స్లో అట్లీస్ట్ 15 to 18 మీల్స్ ఇంట్లో తినాలి. మీరు బయట ఒక 2 to 3 టైమ్స్ తింటే చాలు. సెకండ్లీ మనం తినే మీల్లో మీ రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఇప్పుడు ఎవరైనా వర్కౌట్ ఎక్కువ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రోటీన్ బేస్డ్ డయట్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా చూడండి కొంతమందికి బ్లోటింగ్, కాన్స్టిపేషన్ అట్లా ఉందంటే వాళ్ళకి ఫైబర్ బేస్డ్ డయట్ ఎక్కువ ఉండాలి. ఈ కూర్చుని సెడెంటరీ వర్క్ ఎక్కువ చేస్తారు, వాళ్ళకేమో చాలా తొందరగా ఆకలేస్తుందంటే అలాంటప్పుడు గుడ్ కార్బోహైడ్రేట్ బేస్డ్ డయట్ ఉండాలన్నమాట. సో మన బాడీ కాంపోజిషన్ ప్రకారం మనం డైట్ తీసుకోవాలి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన డేలో వాట్ ఎవర్ స్ట్రెస్ పడతాము, మన హార్ట్కి ఆ రెస్ట్ అనేది కంపల్సరీగా కావాలి. సో ఇప్పుడు మనం ఒక రోజులో మన హార్ట్ రేట్ ఎట్లా అంటే పైకి కిందకి అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాము అంటే అప్పుడప్పుడు 100, 120 అట్లా కూడా రీచ్ అవుతుంది. మళ్ళీ నార్మల్గా ఉన్నాము అంటే అగైన్ లైక్ 70, 80కి అలా అవుతుంది. కానీ మనం పడుకున్నప్పుడు ఎట్లా అంటే ఒక కాన్స్టెంట్ హార్ట్ రేట్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మన హార్ట్ మళ్ళీ రిలాక్స్
రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇట్ విల్ బీ ఏబుల్ టు ఫంక్షన్ బెటర్. సో అందుకే ఆ 6 hours మనం అన్ఇంటరప్టెడ్ దానికి గ్యాప్ ఇచ్చాము అంటే హార్ట్ కూడా బికమ్ స్ట్రాంగర్. హార్ట్ స్ట్రాంగ్ ఉండాలంటే నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ చాలా. బేసికల్లీ. ఎస్. కానీ ఆ నిద్ర పొద్దున పోతాం మేము, మధ్యాహ్నం అంతా ఎక్కువ పోతాం, లేదంటే పొద్దున లేట్ గా 12 గంటలకు లేస్తాను నేను, నైట్ 3-4 గంటలకు పడుకొని అంటారు. మరి ఆ స్లీప్ మనకి ఎందుకు చెప్తారు ఒక టైంకి పడుకోవడానికంటే దాని బిహైండ్ కూడా సైన్స్ ఉంది. ఇప్పుడు మన బాడీలో హార్మోన్స్ అన్నిటికీ సైకిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అర్లీ మార్నింగ్ లేస్తే కొన్ని హార్మోన్స్ ఆ టైంకే వస్తాయి, నైట్ వచ్చేసరికి హార్మోన్స్ అన్నీ తగ్గుతాయి. సో ఇప్పుడు మనం నైట్ కరెక్ట్గా 10 o'clock అట్లా పడుకున్నాం అనుకోండి, మన బాడీ రీసెట్ అయ్యి ఆ హార్మోన్స్ అన్నీ తగ్గి మార్నింగ్ అయ్యేసరికి బాడీ విల్ బి రెడీ టు సిక్రీట్ దట్ హార్మోన్స్. సో ఇప్పుడు మనం 9కి పడుకుని మనకి ఒక అట్లీస్ట్ పోనీ 9 కాదులేండి 10:30, 11 అయినా అనుకోండి. సో దాని తర్వాత ఒక 6 hours అనుకున్నామంటే అర్లీ మార్నింగ్ 5 కల్లా అవర్ బాడీ విల్ బి రెడీ టు సిక్రీట్ దోస్ హార్మోన్స్. ఏవి చాలా ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్, మార్నింగ్ వస్తుంది. అదే కాకుండా మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్, టెస్టోస్ట్రోన్ హార్మోన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. వాటితో ఏమవుతుందంటే బాడీ రెగ్యులేట్ అయ్యి మన డైలీ ఫంక్షన్ మంచిగా వస్తుంది. మీరు అదే రాత్రి అంతా లేచున్నారనుకోండి, ఆ ప్రొడక్షన్ ఉంటుంది కానీ ఇట్ విల్ బి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, అన్ఈవెన్ గా ఉంటుంది అలా. అండ్ మళ్ళీ మీరు మధ్యాహ్నం పడుకున్నారంటే దట్ ఈస్ నాట్ ద ప్రొడక్షన్ టైం. సో బాడీ ఆ సిగ్నల్స్ తీసుకోదన్నమాట దట్ నేను రెస్ట్ లోకి వెళ్ళాను, మళ్ళీ ఆ హార్మోన్ సిక్రీట్ చేయాలి అనేది ఉండదు. సో నైట్ ఆ ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్. మొన్న అక్షయ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్తారు, ఆఫ్టర్ 6 మీరు పూర్తిగా తినడం మానేయండి, ఆ తర్వాత మీకు జీవితంలో ఎలాంటి రోగాలు రావని చెప్పేసి. ఇస్ ఇట్ ట్రూ? అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా. అంటే నా దగ్గర కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు చాలా మంది అడుగుతారు మేము సన్నగా ఎట్లా ఉండాలి, లేదంటే చాలా మంది మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నేను చాలా ఎక్సర్సైజ్ చేస్తా, చాలా డైట్ చేస్తున్నా, అయినా వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అని. సో దానికి ఒక చిన్న చిట్కా అనేది ఇదే, మీరు 7 o'clockకి లాస్ట్ మీల్ పెట్టుకోండి. 7 తర్వాత ఓన్లీ లిక్విడ్స్, అంటే మీరు ఏమైనా వాటర్ తాగాలన్నా కానీ ఆర్ ఎనీథింగ్ ఓన్లీ అదే పెట్టుకుంటే మీ మెటబాలిజం చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు మార్నింగ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళారంటే మీకు ఎనర్జీ తగ్గుతూ పోతుంది. మన బాడీలో కూడా అలానే మన మెటబాలిజం ఈజ్ హైయెస్ట్ అట్ ద మార్నింగ్. అందుకే మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ హెవీగా తినాలి అంటాం అనమాట. కానీ రోజు అవుతున్న కొద్దీ మన మెటబాలిజం రేట్ కూడా తగ్గిపోతుంది. సో మనం నైట్ ఆఫ్టర్ 7 o'clock మెటబాలిజం ఈజ్ లిటరలీ 10 to 20% రేట్లో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం తిన్నా కానీ బాడీ డైజెస్ట్ చేసుకోకుండా ఇంకా వదిలేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఫుల్ గా ఉన్నారంటే ఏం చేస్తారు? మిగిలిందంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. మన బాడీ కూడా అలాగే, మీరు 7 తర్వాత తిన్నారు అంటే అది నేను డైజెస్ట్ చేయలేను అని గివప్ చేసేసి ఫ్యాట్ ని మన హార్ట్ లోనో, కడుపులోనో, థైస్ లోనో స్టోర్ చేసేస్తుంది. సో మళ్ళీ దాంతో మిగతా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. కానీ 7కి తినడం అనేది అసలు జరగని పని మన వాళ్ళకి. పడుకోవడం కూడా ఎవరో 11కైనా పడుకుంటారుగా, అట్లీస్ట్ ఎంత మేల్కొని ఫోన్ చేసేయడం అన్నా 12 గంటలకు పడుకుంటారంటే 2:30-3 గంటలకు మేల్కొని ఫోన్ చేసే వాళ్ళు ఏం చేయాలి? అండ్ ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ చూడడానికి ఫస్ట్ కదా, అందుకే అది 2-3 వరకు స్క్రోల్ చేసి చూస్తూ ఉంటారు. ఇవన్నిటితో ప్రాబ్లం ఇంకోటి కూడా ఏమొస్తుందంటే మన బాడీలో కార్టిసాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది. మీరు ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్ లో ఇది కూడా విని ఉంటుంది. సో మనం ఎక్కువసేపు అవేకున్నాం అనుకోండి, అది మన బాడీలో ఎక్కువ అయిపోతుంది. సో ఈ కార్టిసాల్ అనేది ఇట్ ఈస్ అ స్ట్రెస్ హార్మోన్. అంటే ఎప్పుడు రావాలి? ఇప్పుడు మనం ఏమైనా పరిగెడుతున్నాం చాలా సేపు, మన బాడీలో ఆ టెన్షన్ తోటి ఇంకా పరిగెత్తాలంటే అప్పుడు కార్టిసాల్ వస్తుంది. లేదంటే మీరు ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్ లో ఉన్నారు, సో అలాంటి టైంలో కార్టిసాల్ పీక్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ షార్ట్ యాక్టింగ్ హార్మోన్, అంటే ఆ ఒక్క టైంకి పీక్ అయ్యి కిందకి వచ్చేయాలి. బట్ మనం కాన్స్టెంట్ గా నైట్ లేచున్నాము, లేదంటే కాన్స్టెంట్ గా నేను చెప్పినట్టు మీరు ఎట్లాగా వెయిట్ ట్రైనింగ్ ఎక్సెసివ్ గా చేసేస్తున్నారంటే మన బాడీకి ఒక సిగ్నల్ ఏమని వెళ్తుంది, దట్ నీకు ఓపిక లేకపోయినా కానీ యూ హ్యావ్ టు కంటిన్యూ. సో అలాంటప్పుడు మన కార్టిసాల్ లెవెల్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అది కాన్స్టెంట్ గా ఎక్కువ ఉందనుకోండి, దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషలీ ఫీమేల్స్ కి ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది, పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి కడుపు చుట్టూ ఒబేసిటీ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. మేల్స్కి అయితే ఇంకా ఎక్కువ టెస్టోస్ట్రోన్ అవన్నీ ప్రాబ్లం అయ్యాయంటే బోన్ డెన్సిటీ తగ్గడం, ఇలా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.